హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈరోజు ఉదయాన్నే అయితే కాస్త అర్లీగానే పూజ అనేది చేసేసుకున్నాను. అండ్ చాలామందికి ఉదయాన్నే పూజ చేసుకోలేనని అంటే అవ్వకపోవచ్చు. బట్ ఉదయం పూజ అనేది చాలా బాగుంటుంది. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఉదయాన్నే అయితే ముగ్గు ఖచ్చితంగా చూపించండి. మీరు చాలా బాగా పెడుతున్నారు ముగ్గులు అవి కూడాని. సో మీకు ఎంత వీలైతే అంతవరకు మీ ముగ్గులు డిజైన్స్ అవి చూపిస్తూ ఉండండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంక నెమ్మదిగా తెల్లవారుతూ ఉందన్నమాట. నేనైతే ఇంకా పూజ పూర్తి చేసుకోవడాలు ఇవన్నీ అయిపోయాయి. మా వారైతే ఇంకా స్నానానికి వెళ్తాను, టవల్ తీసుకురా అంటే పట్టుకు వెళ్తున్నమాట. అండ్ టైం అయితే కరెక్ట్గా 5:45 అయింది. ఇంట్లో పూజ చేసుకోవడం అది కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఇంటిని కాస్త డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ అవి ఉంటే వాటిని వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ కూడా పెడుతున్నాను. సో ఇంట్లో అంతా కూడా గ్రీనరీగా ఉంటే ఆ ఫీలింగ్ వేరు కదా, ఎంతైనా ఆ పాజిటివ్ ఫీల్ భలే అనిపిస్తుంది. సో అలా ఏదో ఆ కప్స్ ఖాళీగా ఉంటే అట్లా ఏదో అరేంజ్ చేసేస్తున్నాను అనుకోండి. అండ్ ఈ ప్లాంట్ అన్నమాట. సో ఇది వాటర్లో కూడా ఉంటుంది. కొన్నింటికి నేను నేమ్స్ మర్చిపోతుంటుంటాను. మీకు తెలిస్తే కమెంట్ చేయండి, ఓకేనా? సో ఈరోజు మీరు చూస్తున్న వీడియో అయితే మా వారు ఒమన్ వెళ్తున్నాకి సంబంధించిన వీడియోలోనే ఇంక్లూడ్ చేసింది. ఈరోజు వచ్చేసి మీరు చూస్తున్న వీడియో అయితే ముందు రోజు మట్టి మా వారు ఊరు వెళ్ళడానికి ముందు రోజు వీడియో. ఇది కాస్త ర్యాండమ్గా షూట్ చేసింది ఉంటే ఇందులో ఇంక్లూడ్ చేశాను అనమాట. ఉదయాన్నే కదా చాలా ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో అలాగ 1 or 2 hours వరకు డెవోషనల్ సాంగ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి నేను ఇడ్లీ కుక్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో మీరు గమనిస్తే వాషింగ్ మిషన్ కింద ఈ స్టాండ్ అయితే లేదు. ఎవరైనా కమెంట్ పెడతారేమో చూసాను అనుకున్నాను, బట్ ఎవరు పెట్టలేదు. కానీ అండ్ ఆ స్టాండ్ అయితే మేము ఆర్డర్ చేసింది ఫిక్స్ చేసామన్నమాట. రాజోల నుండి తీసుకొద్దాం అనుకున్నటువంటి స్టాండ్ అయితే చాలా ఓల్డ్ అయిపోయింది, తుప్పు పట్టి పాడైపోయిందని చెప్తాను, ఇంకా పక్కన పెట్టేసాము. అండ్ ఓకేనండి, బట్టలు అవి కూడా లాండ్రీకి వేసేస్తున్నాను. అండ్ ఈ పని అయిపోయింది అనుకోండి, ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులు అవి చేసుకోవచ్చు. పిల్లలు లేచేలోపు చేసుకోవాల్సిన వర్క్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ లోపు చేసుకుంటున్నాను. అండ్ వాషింగ్ మిషన్ వన్స్ ఆన్ చేసేస్తే దాని వర్క్ అది చేసుకుంటుంది, మిగతా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనండి, మార్నింగ్ నుండి కూడా హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు అవి కూడా హ్యాంగర్స్ మీద అవి ఆరేసేసాను. కంప్లీట్ చేసుకుని కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి హాల్లోకి వచ్చి అలా టీవీ చూస్తున్నాను అనమాట. మెలోడీ సాంగ్స్ అవి పెట్టుకుంటూ కాస్త అలా రిలాక్స్ అవుతూ ఉంటుంటే ఈ లోపైతే ఆ సౌండ్స్కి అయితే పిల్లలు చక్కగా నెమ్మదిగా లేచి హాల్లోకి వచ్చి కూర్చుని ఉన్నారు. అండ్ టైం అయితే మార్నింగ్ 7:30 అలా అయింది. అండ్ పిల్లలు అయితే ఈ లోపు లేచారు, కానీ ఫ్రెష్ అప్ అయిపోండి, తొందరగా బ్రేక్ఫాస్ట్లు అవి చేద్దరు కానీ అని చెప్పి అన్నాను. ఈ లోపు వాళ్ళు స్నానాలకి అవి వెళ్ళారు. మార్నింగే టీవీ పెట్టేస్తే ఇంకెక్కడ లెగుస్తారు చెప్పండి. సో ఈ లోపు వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తే ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా, ఈ బెడ్షీట్స్ అవి కూడా నేను చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట.
కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వార్డ్రోబ్స్లోనే ఈ బెడ్ షీట్స్ అండ్ బ్లాంకెట్స్ కానీ కర్టెన్స్ కానీ అండ్ పిల్లల డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా అక్కడే పెడుతున్నాను. అండ్ పిల్లలు ఎక్కడికైనా ఊర్లో వెళ్ళాల్సినటువంటి బట్టలు అవన్నీ ఉంటే కనుక అవి బీరువాలో ఉంటాయి. మిగతావన్నీ కూడా వాళ్ళ రెగ్యులర్ వేసుకునే డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా డైలీ వేర్. సో అవన్నీ కూడా ఇంకా వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి వార్డ్రోబ్లోనే పెడుతున్నాను. అండ్ రీసెంట్గా మెట్రోకి వెళ్ళినప్పుడు అండ్ అక్కడ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, బాగున్నాయి. అండ్ కలర్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను లైట్ కలర్స్ యూస్ చేయలేదు. ఎప్పుడు కూడా డార్క్ కలర్స్నే చూస్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలు బాగా మరకలు చేసేస్తారు, ఆటలాడొస్తూ ఉంటారు, అది ఇది అని చెప్పి ఏదో రీజన్స్ తోటి ఎక్కువ డార్క్ కలర్స్నే ప్రిఫర్ చేస్తూ వచ్చాను. బట్ ఈసారి నాకు బాగా లైట్ కలర్స్ తీసుకోవాలని అనిపించి కొన్ని కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. జస్ట్ ఆ కలెక్షన్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే. చాలా బాగున్నాయి. సో ఇలా నార్మల్గా ఉన్నటువంటి బెడ్షీట్స్ అయితే రెగ్యులర్గా మనకి యూస్ చేయడానికి అవి బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. అండ్ దాని డిజైన్ వచ్చేసి ఇలా ఉందని చెప్పి చూపిస్తున్నాను. సో అంటే షాపింగ్ అది చేస్తున్నప్పుడు టోటల్ బిల్ వచ్చేస్తుంది కదా, ఆ బిల్ అలా పే చేసేయడమే తప్ప మళ్ళీ వీటి ప్రైజెస్ ఎంత ఏంటి అవి ఇవి అని మనం పెద్దగా ఏమంత గమనించాం అనుకోండి. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ 2 బెడ్షీట్స్ తీసుకుంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ బెడ్షీట్ తీసుకున్నామట, అది చూపిస్తున్నా. ఓకేనండి, బెడ్షీట్స్ అయితే చక్కగా చేంజ్ చేసేసాను, అయిపోయింది. పిల్లలు కూడా ఈలోపు ఫ్రెష్ అప్ అయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్లు అవి చేసేసారు. అండ్ అయిపోయిన తర్వాత టైం అయితే ఇప్పుడు 10 అలా అయింది. సో వాళ్ళకి అంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కదా, సో 3 ఇడ్లీస్ అలా తిన్న తర్వాత ఇంకా వెంటనే పాలు అవి కలపడాలు అవి ఏమి ఇవ్వనమాట. సో కొంచెం గ్యాప్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే హాలిడేస్ టైంలో మాట ఇది. అందుకోసం వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఆరగా కాస్త ఆకలి కింద ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇంకా నేను ఇక్కడ పాలు అవి కలిపేసి ఫ్రూట్స్ అవి ఇస్తున్నాను. కప్ కేక్స్ అవి ఉంటే పెడుతున్నాను. సో నచ్చినట్టుగా అలా తింటూ టీవీ చూస్తూ పాలు అవి తాగుతారని చెప్పి. పిల్లలకి ఎప్పుడు కూడా ఫుడ్ అనేది వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేస్తామనుకోండి, తర్వాత మళ్ళీ ఫుడ్ అనేది వాళ్ళకి తెలియకుండా ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుండి కూడా ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన ఒక 1 hour 1.5 hour తర్వాత వీళ్ళకి ఫ్రూట్స్ కానీ ఇలా పాలు కానీ ఏదో ఒకటి కల్పిస్తూ ఉంటాను. మధ్యలో వాటర్ తాగుతూ ఉంటారు, అలా అలవాటు చేస్తూ ఉంటాను. సో వాళ్ళైతే అవి తింటూ టీవీ వాచ్ చేస్తున్నారు. ఓకేనండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఆన్ చేసేసాను అంటే ఇంకా వంట స్టార్ట్ అవుతున్నట్టు అర్థం అన్నమాట. అండ్ ఈరోజైతే ఇంకా ఎగ్స్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు రెసిపీస్ ఏదైనా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నప్పుడు సో కంప్లీట్ రెసిపీస్ అనేది మాతో షేర్ చేసుకోండి అని చెప్పి. అండ్ ఆ సిచ్యువేషన్లో నేను అలా అనుకోనమాట, ఇంకా ర్యాండమ్గా వీడియో షూట్ చేసేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ప్రిపేర్ చేయాలని చెప్పి అనుకున్నానంటే మాత్రం పక్కగా వీడియోలు అనేది చాలా ఎక్కువైపోతుంది. షూట్ చేయడానికి కూడా టైం సరిపోక ఇంకా నేను ఇలా మీతో షేర్ చేసేస్తున్నాను. ఏమీ లేదండి, ఆనియన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ టమాటా అలానే కాస్త జీడిపప్పులను కూడా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని అండ్ అలానే కాస్త అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీ ఉంటుంది కదా జీడిపప్పు పేస్ట్ తోటి, దాన్ని కూడా వేసి బాగా మగ్గించుకుని హోల్ గరం మసాలా పౌడర్స్ అన్నీ మీకు అక్కడ చూపించాను. ఉప్పు, కారం, ధనియాలు పొడి, జీలకర్ర పొడి, గరం
గరం మసాలా పౌడరు అండ్ తర్వాత నూడిల్స్ పౌడర్ ఉంటుందండి. సో నూడిల్స్ మసాలా పౌడర్ని కూడా వేస్తే ఎన్హాన్స్ అవుతుందన్నమాట కర్రీ టేస్ట్ అది కూడా. సో అవన్నీ కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ని అయితే లైట్గా ఆయిల్లోని కాస్త పసుపు వేసి ఫ్రై చేసేసాను. వాటిని కూడా అందులోకి మిక్స్ చేసేసుకుంటే కర్రీ దగ్గరికి అవుతుంది అనిపించుకుని మంచిగా ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక క్రీమ్ కూడా వేసేసి ఇంకా అండ్ ఫైనల్గా మీరు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంట అయితే ఇంకా అలా కంప్లీట్ చేస్తాను అనమాట ఈరోజు అయితే. అండ్ కర్రీ లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీర అసలు మర్చిపోకండి. కొత్తిమీర కరివేపాకు ఈ కర్రీలో చాలా టేస్ట్ని ఇస్తుంది. సో కొన్ని ఏంటంటే ఎన్హాన్స్ అవడానికి చిన్న చిన్న టిప్స్ అన్నమాట కర్రీస్కి. ఓకేనండి. ఈ క్లిప్పింగ్స్‌లోనే మా వారు ఎక్కడ మీకు కనిపించలేదు కదా! సో ఆయన బయటకు వెళ్ళారన్నమాట. వచ్చిన తర్వాత ఆయన వచ్చేలోపు వంటంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. మధ్యాహ్నం మంచిగా అందరం కలిపి కూర్చొని లంచ్ చేసేసాము. అయిపోయిన తర్వాత కాసేపు పవర్ నాప్ వేసేసాం. అండ్ అయిపోయిన తర్వాత కాస్త టైం ఉంటే నేను అలా మనీ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా! వాటిని వాటర్లో అది వేసి అలా పెట్టుకున్నాను. మార్నింగ్ చేసిన దీపారాధన అది కూడా చక్కగా ఆ టైంకి ఇంకా వెలుగుతుందని చెప్పి మీతో షేర్ చేశాను అనమాట. సో ఇదండి ఉదయాన్నే అయితే లాండ్రీకి వేసిన బట్టలు అవి కూడా ఆరిపోయాయి చక్కగాని. ఇవన్నీ కూడా ఇంకా తీసుకుని వెళ్తున్నాను. ఓపీ చేసుకుని అన్నీ కూడా మంచిగా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత వార్డ్రోబ్స్లో పెట్టేస్తాను. పిల్లలవి మావి ఎవరి ఉంటే అలా. అండ్ మిగతా ఏమైనా ఉంటే ఐరన్కి ఇచ్చేస్తుంటాను అనమాట. సో ఇదండి. అండ్ అలా నెమ్మదిగా ఈవినింగ్ అవుతూ ఉంది. పిల్లలకి ఆకలేసిందంటే మా వారు ఈ కేఎఫ్సీ అయితే ఆర్డర్ చేశారు. అండ్ అందరూ కూర్చొని చక్కగా కేఎఫ్సీ కూడా తిని ఎంజాయ్ చేసాము. కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో ఎక్కడితో కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డే. సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాట. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ మీరు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ అయితేనే. ఉదయాన్నే లేవగానే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అంత అర్లీ మార్నింగ్ బయట వ్యూ చూస్తున్నప్పుడు.
ఓకేనండి, టీ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. టీ మార్నింగ్ పెట్టే లోపే ఆయన బయటకి ఒక రౌండ్ వెళ్ళి వచ్చేసారు. దగ్గరలో ఉన్నాను, టీ పెట్టేయని అని అన్నారని చెప్పి పెట్టేశాను. సో నేను చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా పూజ అనేది మొదలు పెట్టుకుని పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ లోపైతే పిల్లలు కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయారులేండి. అర్లీగానే లేచారు ఈరోజు. సో అంటే వాళ్ళ డాడీ ఈరోజు ఊరు వెళ్తున్నారు, అమ్మని స్టార్ట్ అయిపోతున్నారు. దాని గురించి పిల్లల్ని కూడా మంచిగా ఫాస్ట్గా అర్లీగానే రెడీ చేస్తాను. అంటే వాళ్ళ డాడీతో కాస్త స్పెండ్ చేసినట్టు అది ఉంటుంది కదా అన్న ఉద్దేశంలోని. సో ఇదండి, పూజ అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా రొటీన్ చాలా ఉంటుంది కదా యాజ్ యూజువల్గా. సో కాకపోతే ఈరోజు ఇంకా పెద్దగా వంటలు అవి ఇవి ఏం చూపించలేదు, కానీ కాస్త టాపిక్ మాట్లాడాను. మీతో చాలా రోజులు అయింది మాట్లాడాలనిపించి. సో మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు కూడా. సో ఇదండి, ఓకే. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో ఈరోజు మా వారు ఒమన్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తిరిగి ప్రయాణం. అనుకోకుండా అప్పుడే చాలా ఫాస్ట్గా రోజులు అయిపోయినాయి. సో మా వారు అండ్ అలానే రిత్విక్ ఇద్దరు కూడా కార్ షోరూమ్కి వెళ్ళారనమాట. సో ఏదో సమ్ వర్క్ ఉంటే అవన్నీ చూసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి లేట్ అవుతుందని అన్నారు. 2 or 3 hours పట్టేస్తుంది రిటర్న్ వచ్చేసరికి అని అన్నారు. అండ్ ఇక్కడే షోరూమ్ ఉంది వైజాగ్లో, చూసుకుని వస్తానన్నారు. అండ్ ఎస్పెషల్లీ వచ్చినప్పటి నుండి నేను మీతో ఇలా మాట్లాడడం అస్సలు కుదరలేదు. వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లేదంటే అక్కడక్కడ చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడుతున్నాను తప్ప ఇలా మాట్లాడడం నాకు అస్సలు కుదరలేదు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా టైం సరిపోలేదు. నేను ఇప్పుడు పూజ అది పూర్తయింది, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈరోజు ఇడ్లీ కుక్ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. కిషన్ ఇక్కడే ఉన్నాడు, టేబుల్స్ ఏ రాసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు లేట్గా నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. అసలే లేట్ అయింది అనుకుంటే ఈరోజు ఇంకా లేట్. అంటే ఇవన్నీ కూడా నెమ్మదిగా పనులన్నీ పోతేసరికి కాస్త టైం అయితే లేట్ అయింది. బట్ ఆయన వచ్చేసరికి కాస్త ఆకలి మీద ఉంటారు కదా, వంటది కూడా ఇప్పుడు ప్రిపేర్ చేయాలి, వంట చేసేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే రైస్ అనేది కుక్ చేసేస్తాను, రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. తర్వాత ఏం కూర వండాలి ఏంటి అన్నది నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, చూడాలి. చాలా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. నేను మాట్లాడుతుంటే మీకు కూడా ఆ క్లారిటీ, ఏమంటారు, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. బట్ ఎంతైనా కొత్త అంటేనే కొత్త ఫీలింగ్, అవన్నీ అన్నీ కూడా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎంతైనా. వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అప్పుడు మీతో మాట్లాడదాం అనుకున్నాను. బట్ మళ్ళీ మా వారు వచ్చేస్తారు. చాలా చిన్న టైం ఉందన్నమాట, ఎందుకో మాట్లాడాలనిపించి వచ్చేసాను ముందుకి. చూసారా, మళ్ళీ బొగ్గులు వచ్చి ఒళ్ళు వచ్చేసి చబ్బీగా తయారయ్యాను. అంటే చెప్పాను ఆల్రెడీ, మీకు ఎప్పుడు చెప్పేదే, బోర్ కొట్టించకుండా చెప్పాలనుకుంటున్నాను మరొకసారి. అంటే ఏం లేదు, ఆయన వచ్చే ఈ కొన్ని డేస్ కూడా నా డైట్ అంతా పక్కన పెట్టేస్తాను, స్కిప్ చేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. అండ్ ఆయనకి నచ్చినట్టు వండి పెట్టాలి, నచ్చినట్టు తినాలి, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళాలి, అలా ఏదో టైం గడుస్తూ అలా వచ్చేసింది ఇన్ని రోజుల నుండి కూడా. యాక్చువల్గా ఈ సంసారం ఏదైతే ఈ లైఫ్ జర్నీ ఉందో అది బాగుందని ఆ వేలో వెళ్ళిపోతున్నాను. ఆయన ఉన్న కొన్ని డేస్ కూడా ఈసారి ఇంకా మధ్యలో వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ ని స్కిప్ చేసేసుకున్నాను అనమాట, డైవర్ట్ చేశాను. అంటే వీడియోస్ షూటింగ్ అనేది కామన్. సో ఎందుకంటే ఇంట్లో కొత్త రొటీన్, కొత్త డేస్, సో ఇవన్నీ కూడా బాగుంటాయి అన్న ఉద్దేశంలో వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా. బట్ ఎడిటింగ్ పెట్టుకున్నానంటే ఇంకా బిజీ అయిపోతాను అనమాట. అంటే లేట్గా కుక్ చేయడం, లేట్గా పడుకోవడం, లేట్గా రెడీ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా బాగా డిలే అయిపోతాయి అన్న ఉద్దేశంలో ఓకే ఉన్న కొన్ని డేస్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా షూట్ చేసిన వీడియోస్ అన్ని కూడా నెమ్మదిగా పోస్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంలో. సో అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు కదండి, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ నా లైఫ్ స్టైల్ ఇది కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి నాకు కూడా ఇది బెటర్గా ఉండి నేను అలా ఫాలో అయిపోతున్నాను ఇంకా. సో అందరి లైఫ్లో ఏంటంటే ఇలా హస్బెండ్ అబ్రాడ్కి వెళ్ళడం, జాబ్కి వెళ్ళడం ఉంటారు. బట్ ఏంటంటే వీడియోస్ ఇలా నాలా స్పెషల్గా పోస్ట్ చేసి మీతో షేర్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్లో ఇలా షేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఇదే పని మీద ఉన్నారు అంటే కొన్ని మిస్ అయిపోతాం అన్నమాట, కొన్ని ఫీలింగ్స్ని, కొన్ని హ్యాపీనెస్ని, కొన్నింటిని అలా మిస్ అయిపోకూడదు అనే ఉద్దేశంలోనే వీడియోస్ని పక్కన పెట్టి వీడియోస్ మాత్రం షూట్ చేస్తాను. ఏది ఎక్కడైనా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా అన్నీ షూట్ చేస్తున్నా. కానీ బట్ ప్రిఫరెన్స్ ఏది ఏ టైంకి ఏ సిచ్యువేషన్కి ఎలా ఇవ్వాలో ఆ విధంగా నేను ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఇంత దూరం అయితే నేను వచ్చాను. బట్ నాకు కూడా ఉంటుంది డైలీ రెగ్యులర్గా ఉండేటువంటి నా రొటీన్ లైఫ్ స్టైల్ని షూట్ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి. సో చాలా ఉంటాయి. బట్ మనకు అది అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఎలా అవుతుందో దాన్ని ఫాలో అవుతూ
మీతో ఇంకా షేర్ చేయాలి, అదే మీతో చెప్పాలని అనుకుని ఇంకా వీడియో అయితే షూట్ చేస్తాను ఇలా. సో ఈరోజు ఈ ప్రయాణం కాబట్టి కాస్త బెంగగా ఉంది, ఆయనకి ఇంకా ఎక్కువ బెంగగా ఉంది. అంటే కొత్త చోటు, కొత్త ప్లేస్, కొత్త లైఫ్ అంతా కూడా. సో ఇక్కడ ఎలా అలవాటు పడతారు వీళ్ళు, ఏంటి అయ్యే కొన్ని టెన్షన్స్ ఉంటాయి. ఏం వరీ అవ్వకండి, మేనేజ్ చేసుకుంటే అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉంది లైఫ్ స్టైల్. కాకపోతే మనకి బయటికి వెళ్ళే ఆప్షన్ లేకుండా కూడా ఇక్కడ మనకి ఈ జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో మనకి ఏదైనా సరే ఆర్డర్ పెడితే వచ్చేసి అంత అవైలబిలిటీ అనేది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు అంత టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా అని చెప్పి అన్నాను. బట్ మనకి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే మనకి అన్నీ కూడా అవైలబుల్గా ఉండేటువంటి షాప్స్ కానీ, గ్రాసరీ ఐటమ్ కానీ, ఫ్లవర్స్, లేకపోతే టెంపుల్స్, ఇంకా ఎక్సెట్రా హాస్పిటల్స్ దగ్గర ప్రతిదీ కూడా చక్కగా దగ్గరలో ఉండడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. దగ్గరలో అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుందిలేండి, అలా అని వాకబుల్ డిస్టెన్స్ కూడా కాదు. బట్ బైక్ ఉంది కాబట్టి బైక్ మీద వెళ్ళి అవన్నీ మేనేజ్ చేసుకుంటా, ఏం వరీ అవ్వకండి అని చెప్పి నేనైతే చెప్తున్నా. ఇంకా యాజ్ యూజువల్ వాళ్ళకి మనం ధైర్యం చెప్తాం, మనకి వాళ్ళ ధైర్యం చెప్తారు, ఇంకంతే కామన్. ఆయన వెళ్ళే టైంకి ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోద్ది నాకైనా ఆయనకైనాని. బట్ ఇప్పుడు ఆయన లేరు. బట్ ఈ గ్యాప్లో మీతో మాట్లాడదాన్ని ముందుకు వచ్చాను. బట్ ఇప్పుడు ఆయన వచ్చేస్తారు, పాప ఆకలే అంటూ ఉంటారు. ఈ లోపు నేనైతే వంట స్టార్ట్ చేసేయాలి, చాలా లేట్ అయిపోయింది రోజు. అంటే వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి కాస్త టైం పడుతుంది కదా, 40 minutes to 1 hour పడుతుంది కాబట్టి కాస్త వంట అది ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోతే కాసేపు ఆయనతో స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఈయనకి మళ్ళీ ఫ్లైట్ టైం అయితే నైట్ 7కి అనుకుంటా. అండ్ ఇక్కడైతే ఆయన 4-4:30కి అలా స్టార్ట్ అవుతారు. సో ఎయిర్పోర్ట్ 1 hour అలా పడుతుంది అనుకుంటా, మేబీ నాకు అంత కంప్లీట్ గా తెలియదు. అంటే ఇప్పుడే కదా మేము వచ్చు, నాకు ఇంకా కొన్ని ఏరియాలు అవి నేమ్స్ కూడా కొన్ని తెలియట్లేదు, తెలిసి విన్నా కూడా గుర్తుండట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడేగా వచ్చాం కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోండి ఇంకా. సో ఆల్రెడీ మీరు చూసి వచ్చిన వీడియోస్ ద్వారా అయితే కొంత అప్డేట్ చేశాను కదా తీసుకున్నటువంటి ఫ్లాట్కి సంబంధించి అయితే. అండ్ ఇదండి ప్రస్తుతానికి మళ్ళీ ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా మళ్ళీ చూడాలి ఎలా ఉంటుంది ఏంటన్నది. ఈ ఒక్క ట్రిప్లో కాస్త రిలీఫ్ అయిపోయి బాగానే ఉంది, అంతా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం ఓకే అని ఆయనకి 100% హ్యాపీ, ఒక టెన్షన్ ఫ్రీ, ఒక రిలీఫ్ అనేది వచ్చింది అనుకోండి. ఇంకా నెక్స్ట్ ట్రిప్ నుండి ఇంకా ఇంకొక ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంకేమైనా మాట్లాడాల్సినవి చెప్పాల్సినవి ఉంటే కనుక వాయిస్ ఓవర్లో ఇస్తాను. పదండి ముందు వంట చేసేద్దాం. ఓకేనా, బాయ్. మామయ్య గారు అయితే 4 to 5 days బ్యాక్ అయితే మాకు మామిడి పళ్ళు పంపించారు. ఆ మామిడి పళ్ళని చాలా వరకు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాము, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఇచ్చి అలా. కొన్ని అయితే మా వారు పట్టుకుని వెళ్తున్నారు, ఈరోజు ఊరు పట్టుకుని వెళ్తున్నారు, అమ్మని పట్టుకుని వెళ్తుంటారు ఒక్కోసారి బంగినపల్లి కాయలు అలాంటివి. అండ్ ఇక్కడ కొన్ని ఇంకా ఉంచాము, మిగిలిన అయితే మాకు ఇక్కడ తెలుసున్న వాళ్ళకి అందిస్తున్నాము. ఎంత వీలైతే అంతవరకు మాకు వీలైన వాళ్ళకైతే ఇస్తున్నాము. టైం లేదు, దూరం వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అలా ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇది ఓకే, మా ఊడే టేబుల్స్ రాసేస్తున్నారు చాలా సీరియస్గానే. అమ్మో మామూలుగా గమనించట్లేదండి, ఇక్కడైతే కొత్త ప్లేస్ అని అనుకున్నాం. అండ్ యాక్చువల్గా వైజాగ్ అని కానీ కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ మామూలుగా లేదు. ఇక్కడ చాలా చాలా ఆవిరి వచ్చేస్తుంది. మార్నింగ్ అసలు స్నానాలు చేసి మంచిగా రెడీ అయినా కూడా స్నానాలు చేసినట్టే అనిపించట్లేదు, అలా ఉంటుంది పరిస్థితి అయితే. బట్ తప్పదు, వెంటిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా వేడి వస్తుంది. మేము రాజోల్లో ఉన్నప్పుడు అంత వెంటిలేషన్ ఉండేది కాదు కాబట్టి చాలా కూల్గా ఉండేది మాట లోపలంతా కూడా. అమ్మో వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుందా అని నాకు ఇప్పుడే తెలిసి ఇప్పుడే అనుకుంటున్నాను నేను. ఓకే, నాకు ఎక్కడికక్కడ గ్రీనరీగా ఉండాలని చెప్పేసి
ఈ మనీ ప్లాంట్ టైప్ ఆఫ్ ఈ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఇవి ఇది ఇక్కడ సెట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ డస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. డస్ట్ విషయంలో అసలు తగ్గేదేలే అన్నట్టు డస్ట్ వస్తుంది. బట్ అక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం వల్ల కాస్త బెటర్, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ మీరు హోమ్ టూరు, కిచెన్ టూరు అండ్ ఇవన్నీ యాజ్ యూజువల్గా అన్నీ అడుగుతారనుకోండి. బట్ నాకు చెప్పాను కదా టైం లేక నేను ఇవన్నీ కూడా మీకు షూట్ చేసి నేను ఇంకా షేర్ చేయలేదు. వీలుని బట్టి చక్కగా నెమ్మదిగా అన్నీ కూడా వీడియో షూట్ చేస్తాను. బట్ నాకు ఎలాగా అనిపిస్తుంది అంటే ఏదో చాలా నీట్గా రెడీ చేసి నీట్గా సర్దేసి అప్పుడు వీడియో షూట్ చేసేయాలి అని లేదు. టైం లేదు. మేము ఈ మధ్యన వచ్చాం కాబట్టి ఎక్కడొక్కడ అన్నీ నీట్గానే ఉన్నాయి కాబట్టి సో రాగానే షూట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉందో ఆ పరిస్థితి అలానే షూట్ చేసేసి ఇంటి పరిస్థితి ఎలా ఉందో అలానే షూట్ చేసి చక్కగా మీకు షేర్ చేసేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే టైం లేదు. బట్ నేను అన్నీ సర్ది మళ్ళీ అక్కడ నీట్గా పెట్టి అలా ఉండొచ్చు, తర్వాత ఉండకపోవచ్చు. బట్ మేము ఎలాగ ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది ఫ్రిడ్జ్ కావచ్చు ప్రతిదీ కూడా ఇంకా అది అలా కంప్లీట్గా అలాగే కంటిన్యూ చేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకేనండి, నేను మిమ్మల్ని ఫ్రీగా కలుస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. బాయ్. ఓకేనండి, ఈరోజు లంచ్ విషయానికి వచ్చేస్తే ఫ్రైడే అని చెప్పాను కదా. సో పప్పు దోసకాయ చేసి పొటాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు లెఫ్ట్ ఓవర్ ఎగ్ మసాలా కర్రీ అయితే ఉంది. అంటే ఇలాంటి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఏమైనా ఉంటే బయట పెట్టేస్తాను. సో తింటే తింటారు, లేదంటే లేదు అని చెప్పేసి, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టిని. బట్ నాకైతే ఈరోజు వారం కాబట్టి నేనైతే తిన్నాను. సో రైస్ అయితే ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడైతే కందిపప్పుని చక్కగా వాష్ చేసేసి రెడీ చేసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసేసి దోసకాయ ముక్కల్ని కూడా చక్కగా చాప్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అండ్ అలానే పసుపు అనేది వేసి విజిల్స్ వేయించేసుకుంటున్నాను. ఒక 3 or 4 విజిల్స్ వేసిన తర్వాత అప్పుడు ఇందులో పోపు అనేది మిక్స్ చేసుకుంటాను అనమాట. అండ్ పక్కన అయితే ఇంకా పొటాటో మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా వేయలేదు. ఇంకా ఈయన ప్రయాణం రోజు నాడు మసాలాలు అండ్ నాన్ వెజ్ ఇలాంటి రెసిపీస్ ఏం తినరులేండి. అండ్ ఈసారి మాత్రం కాస్త లేట్గానే వెళ్తున్నారు. ఎప్పుడు కూడా 3కి అలా స్టార్ట్ అయ్యేవారు, ఈసారి 4:30కి అలా వెళ్తున్నారు అనుకోండి. అండ్ వెళ్తున్నారు కానీ ఉదయం నుండి ఆయన ఫేస్ అస్సలు బాగాలేదు అన్నమాట. వీడియో కూడా షూట్ చేద్దామంటే కొన్ని సందర్భాలు ఏంటంటే కెమెరా పట్టుకుని షూట్ చేయాలని అనిపించదు. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఆయన కొంచెం కాస్త ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఈ సిచ్యువేషన్ కూడా వీడియో తీయాలా అనే టైప్లో, అందుకోసం నేను కొన్ని తీయను. సో నాకు కూడా అది కరెక్ట్ కాదని అనిపిస్తుందిలేండి ఆయన చేత చెప్పించుకోవడం ఎందుకని. ఓకేనండి, లోపైతే వంట అవుతూ ఉండగా వీళ్ళైతే షోరూమ్ నుండి అయితే వచ్చేసారు. సో పాప ఆయనకి ఆకలేస్తున్నట్టు ఉంది, అందుకని అలా అడిగారేమో అనుకున్నా. 5 minutes. యాక్చువల్గా ఏం జరిగిందంటే మా వారు కారు షోరూమ్కి తీసుకుని వెళ్ళారు కదా, సర్వీస్ అది చేంజ్ చేసి చక్కగా ఇంకా అపార్ట్మెంట్లో పెట్టేద్దాము అన్న ప్లాన్ చేసుకున్నారన్నమాట. కవర్ అది వేసేసారు. బట్ కవర్ వేయడానికి ముందుగా అయితే షోరూమ్ నుండి వచ్చిన వెంటనే నాకు ఆయన మెసేజ్ చేశారు, కిందకు వస్తావు ఒకసారి అంటే. నాకు ఇంకా వంట పని అవ్వలేదు. ఎందుకమ్మా అంటే జస్ట్ ఏం లేదు, ఊళ్ళో ఉండను కదా, అందుకోసం మనకి ఇక్కడ పెద్దగా ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు కదా, అందుకోసం కార్ అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే అది కాస్త ఇంజిన్ ప్రాబ్లం అయిపోద్ది, మళ్ళీ పాడవుతూ ఉంటుంది. ఎవ్రీ 10 daysకి ఒకసారి మీరు అలా ఇంజిన్ స్టార్ట్ చేస్తూ ఉండాలి అని అన్నారు. అవునా, ఓకే, లంచ్ అయిపోయాక వెళ్దాం ప్లీజ్ అమ్మా అని అంటే, మళ్ళీ కవర్ తీసి నీకు క్లియర్గా చూపించి చెప్తానులే సరే అయితే అని చెప్పి ఓపిక్గా ఓకే అన్నారు. ఈ లోపైతే మేము లంచ్ చేసి లాస్ట్ ఇంకా బటర్ మిల్క్ కూడా తాగి కిందకి వచ్చామన్నమాట సెల్లార్లోకి. సో యాక్చువల్గా ఇంతవరకు నేను కార్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు, అసలు డ్రైవింగ్ సీట్లోనే కూర్చోలేదు. బట్ డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, చూడాలి ఇంకా. సో ఈయనైతే ఎలా స్టార్ట్ చేయాలనేది నేర్పిస్తాను పదాన్ని తీసుకొచ్చారు. డ్రైవింగ్ అంటే చాలా చాలా పిచ్చి మాట. సో డ్రైవింగ్ నేర్పిస్తాను, ఇదిగో ఈసారి, లేదు నెక్స్ట్ టైం అని చెప్పి అలా గంటతో రోజులైతే గడిచిపోయినాయి అనుకోండి. బట్ టైం రావాలి దేనికైనా. బ్రేక్ నొక్కండి తమ్ముడు, లేకు బ్రేక్ నొక్కు, లెగ్గు తమ్ముడు. కాదు ఓకేనండి, 1 hour 30 minutes 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 1 ho
చెప్పినప్పుడు అమ్మవుతుంది ఇప్పుడు బ్రేక్ నొక్కు మళ్ళీ ఇంకోసారి చూసుకోండి ఇప్పుడు బ్రేకింగ్ బ్రేకింగ్ పట్టుకో అప్పుడు సో మీరు గమనిస్తే చాలా ఎగ్జైట్ అయిపోయాను చిన్నపిల్లలా చెప్పాలంటే. పక్కన కిషాంత్ అండ్ రిత్విక్ కన్వర్సేషన్ మీరు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా కిషాంత్ సైకిల్ తొక్కుతున్నప్పుడు రిత్విక్ తమ్ముడు అని పిలిచిన దానికి చాలా హ్యాపీ అయ్యారు చాలామంది. అవునండి, ఎప్పుడు కూడా మొదటి నుండి కూడా వాడికి అలానే పిలుపు అలవాటు చేశాను. తమ్ముడు అని అంటే ఇంకా కిషాంతే నీకు, అన్నయ్య అని అంటే నీకు రిత్వికే అని చెప్పి వాళ్ళకి క్లారిటీగా చెప్పాను. మిగతా వాళ్ళందరినీ కూడా మౌనిష్ అన్నయ్య, సాషా అక్క అలా నేమ్స్తో పిలుచుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఇంకా అన్నయ్య తమ్ముడు అంటే మీకు ఒకరికొకరు అని చెప్పి నేను స్టార్టింగ్ నుండి చెప్పాను అనమాట. ఓకేనండి, కార్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా హ్యాపీ అయిపోయాను. ఈ వైజాగ్ ఏరియాలో మాత్రం డ్రైవింగ్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలాసార్లు చెప్పారు నాతో ఈయన, వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ నేర్చుకుందు కానీ చాలా బాగుంటుంది, కంఫర్ట్గా నీకు డ్రైవింగ్ అది నేర్పించడానికి నువ్వు నేర్చుకోవడానికి కూడా అని చెప్పి అన్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. డ్రైవింగ్ సీట్లో ఫస్ట్ టైం కూర్చున్నా కదా అని చెప్పేసి కాస్త ఫొటోస్ అయితే తీసుకున్నామట. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కవర్ అది వేసేసి కంప్లీట్ చేసేసాం. నా స్కూటీ వచ్చేసి ఇదండి. అండ్ నీ హైట్కి అది కూడా కరెక్ట్గా బాగుంటుంది, నువ్వు కార్ అది డ్రైవ్ చేస్తే అని చెప్పి మొదటి నుండి మా వారు చెప్తూనే ఉండేవారు. మేము స్టార్టింగ్ స్విఫ్ట్ తీసుకున్నాము, తర్వాత బ్రీజా తీసుకున్నాం, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు ఈ సఫారీ. ఓకేనండి, ఇంకా అక్కడితో కట్ చేస్తే ఇంకా అందరం కూడా పైకి వచ్చేసాము. మా వారైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. టైం అయితే 4 అలా అయింది. అండ్ బ్యాగ్ అంతా కూడా మార్నింగే సర్దేసుకున్నారు. ఇంకా కావాల్సిన థింగ్స్ ఏమైనా ఉంటే మార్నింగ్ వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చేసుకున్నారు. అండ్ మెట్రోకి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నారు. స్టఫ్ అయి ఉంటాయి కదా, స్నాక్స్, స్వీట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ నుండి పట్టుకుని వెళ్తారన్నమాట. అవన్నీ కూడా బ్యాగ్లో అన్నీ సర్దేసుకున్నారు చక్కగాని. సో ఫేస్ అయితే ఆయన చాలా చాలా డల్గా ఉన్నారు. అండ్ బయలుదేరే ముందు అయితే దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. సో నేనైతే అలా నెమ్మదిగా వీడియో అయితే కొన్ని షూట్ చేస్తున్నాను. బట్ అస్సలు ఏడుపు ఆగలేదు నాకైతే. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఏదో లైట్గా నేను మీకు కొంచెం ఇంక్లూడ్ చేసి చూపించాను, కానీ ఎందుకంటే అలాంటి క్లిప్పింగ్స్ ఏదైనా చూపిస్తుంటే మన సబ్స్క్రైబర్స్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారని ఇంకా నేను కూడా కంట్రోల్ అయ్యి పెద్దగా షూట్ చేయలేదు అనుకోండి. జాతర అలా చేయకుండా జాతర మీరే ఫస్ట్ టైం ఏదో మన ఉద్దేశం ఫీల్ అవుతుంది. అది ఎక్కువ చేయకమ్మా, వాళ్ళు అలా చేయకండి. ఇక అవ్వడం మనకి అంత తెలియదు, అంత జాతర ఉన్నారు. నాకు పిల్లలకి కూడా జాగ్రత్త చెప్తా, ఆయన కంట్లో నీళ్ళు తిరిగిపోయండి ఆ సిచ్యువేషన్కి. సో నేను ఇంక వీడియో తీయలేకపోయాను. అండ్ స్టార్ట్ అవుతున్నాం, కిందకైతే వెళ్తున్నాము. క్యాబ్ బుక్ చేశారన్నమాట. సో ఫస్ట్ టైం ఆయన ఇలా వెళ్ళడం అలోన్గా. ఎప్పుడు కూడా తెలుసు కదా మీకు, ఇన్ని ఇయర్స్ నుండి మీరు చూస్తూనే వచ్చారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయన స్టార్ట్ అవుతున్న రోజు నాడు అని. వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మా మావయ్య గారు, ఆయన కజిన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పేవారు. బట్ ఎవరూ లేరు, మాకు మేమే ఉన్నాము. సో చాలా చాలా లోన్లీ ఫీల్ అయ్యారన్నమాట. మొదటిసారిగా ఇలా వెళ్తున్నాం ఒక్కడిని, ఏంటోలా ఉంది మీ అందరికీ బాయ్ చెప్తూ వెళ్ళినా కానీ మన వాళ్ళందరి మధ్య ఉండేవారు కాబట్టి అంత ఫీలింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు కూడా అలోన్గా ఉన్నట్టు ఉంటుంది కదా, సో అందుకోసం ఏదో వదిలి వెళ్తున్న ఫీలింగ్ ఉందని చాలా బాధపడ్డారు. బట్ ఆల్రెడీ ఇవన్నీ అయిపోయి ఒక 1 month 15 days 2 months దగ్గరగా అయిపోతుంది అనుకోండి. నేను వీడియోస్ అయితే లేట్ చేశాను, కానీ ఇది ప్రజెంట్ అయితే కాదు కాబట్టి ఆల్రెడీ ఆ డేస్ అన్ని కంప్లీట్ అయిపోయినా కానీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏది కూడా సిచ్యువేషన్ ఏది ఎలా ఉందో, ఎటువైపు ఎలా పరుగులు పెట్టిస్తుందో, సో అటు మనం పరుగులు పెట్టాల్సిందే. సిచ్యువేషన్ అర్థం
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ యూజువల్గా ఇంకా అందరికీ తెలిసిందే, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదండి. వీడియోస్ మీరు ఎంతవరకు మీతో షేర్ చేస్తున్నానో అంతవరకు షేర్ చేయగలను. కొన్ని పర్సనల్స్ ఉంటే వాటిని కూడా టచ్ చేసి మీరు ఎందుకు ఏంటి, ఎందుకు ఇలా ఎన్ని ఇయర్స్ ఉంటారు, సో మీ హస్బెండ్ ఎందుకు ఇలా జాబ్కి వెళ్తున్నారు, రకరకాలు చాలా అంటూ ఉంటారు. బట్ నేను అవన్నీ కూడా ఇంకా వదిలేయాలనుకున్నా. మీరు ఎంతలా అడగాలనుకున్నా నేను ఇంకా వాటికైతే రిప్లై ఇవ్వలేను. ఇంక ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవ్రీ వీడియోకి అంటే ఆయన బయలుదేరే ఎవ్రీ వీడియోకి మీకు టాపిక్స్ చెప్తూనే వచ్చాను. బట్ ఇదండి. బట్ బయలుదేరే ముందైతే ఎప్పుడు కూడా హ్యాండ్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం కదా. బట్ కుదరక ముందే ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేసాను. బయలుదేరి వెళ్తున్నారు. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి ఒక 1.5 hour అలా పడుతుందని అన్నారు. ఈలోపు ఇంకా ఎదురొచ్చాను. దేవుడికి దండం పెట్టుకుంటూ నాకు క్షేమంగా వెళ్ళి రావాలి భగవంతుడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. సో కళ్ళలో చాలా నీళ్ళు తిరిగిపోయాయండి. చాలా ఎమోషనల్ అయిపోయాను. బట్ నేను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నా. ఆయన ఉన్నంత వరకు నేను ఏడవకుండానే పంపించాలి నవ్వుతూ అని ఇంతకుముందు వీడియోలో కూడా మీతో చెప్పాను. సో ఆయన వెళ్ళిన తర్వాత ఇంక అసలు ఆగదు నాకు, ఇంకా బాధ అసలు తట్టుకోలేను. బట్ ఆయన క్షేమంగా వెళ్ళి రావాలి అని అన్నది ఒక కోరిక ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా? అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్. బాయ్.